మాఘపురాణం 22వ అధ్యాయం. క్షీరసాగర మదనం. గృత్రుమద మహాముని జహ్నామునితో ఇట్లనెను. జహ్నామునివర్య వినుము. అశ్వమేధ యాగం చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతము ఆచరించును. ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగం చేసిన వచ్చినటువంటి పుణ్యఫలమునంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయి ఇంద్రపదవునందును మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు, అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికిను. జహ్నాముని కృత్తుమద మహాముని తిథులకనేక ములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యెను. అనేక అశ్వమేధములు చేసిన వచ్చినంతట పుణ్యం ఏకాదశి వ్రతమొక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనను ఇట్ల చేసి ఇంతటి పుణ్యము నందారా చెప్పుము అని అడిగిను. కృతుమద మహాముని ఇట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్రపౌత్రాది ఉత్రును పొందినట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వం దేవాసురులు మేరు పర్వతమును కవ్వమగునును సర్పరాజు వాసుకుని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మదించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా జుట్టి దేవతలకొక వైపునకు రాక్షసులు మరియొక వైపునకు పట్టిరి. వారిట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీరసాగర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైస్రవమును, అశ్వము, కామధేనవు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికిచ్చెను. దేవదానవులు మరలా సముద్రునకు మదించిరి. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరు వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి. దేవదానవులు చేసిన శివస్తుతి. నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయనే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వవే, నమశివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకాసాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీధర్మైక సాధ్యాయ త్రిపురాయేరురూపిణే, అరూపాయ స్వరూపాయ వేదవేద్యాయ తే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, ప్యాహ్యస్తాన్ కృపయా శంభో విషాత్ వైశ్యా నరోసమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా, విషమును మృంగి తన కంఠమును నలిపెను. నల్లని విషము కంఠమున నిలుపుటచే శివుని కంఠం నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడని పేరు అప్పటి నుండి ఏర్పడినది. విషభయము తెలుగుపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసుకొని వలయనని యత్నించిరి. ఒకరికి దక్కకుండా మరొకడు అపహరింపవలనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలి ఏర్పడినది. మాయావియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపం నందెను. ఆమె రూపం అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండును. మనోహరములు నామి స్తనములు జగవములు చూపురులకు ఉద్రేకమును కలిగించుచుండును. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె నుండును. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడువైన కేశములు, తీగ వంటి శరీరం కలిగి సర్వాభరణ భూషితమై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరికును మోహమును పెంపొందించుచుండెను. అకస్మాకముగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుతున్న
దేవదానవులకు మధ్య నిలిచి, దేవతలారా, దేవదానవులారా లాయని మధురస్వరము పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవుల ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధుడై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులు జూచి, దేవతలారా, దానవులారా, నేను మీ దేవదానవులు 2 వర్గములకు మధ్యవర్తినయ్యుండి ఈ అమృత కలశములోని అమృతమును మీ 2 వర్గముల వారికిని సమానముగా పంచుదును. దేవతల వర్గము ఒకవైపు, రాక్షసుల వర్గం మరొక వైపు కూర్చుండిరి. ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతం లేకుండా అమృతమును సమానముగా పంచునని తలిచెను. అందరినీ మోహవ్యాప్తపరుచుచున్న ఆ జగన్మోహిని ఆ అమృతపాత్రను చేతపట్టెను. ఆమె ఆ అమృతపాత్రను 2 భాగములు చేసెను. ఒకవైపున ఆ అమృతమును, మరొక వైపును సురును ఉంచును. రాక్షసులు ఉన్న వైపున కళ్ళును, దేవతలు ఉన్న వైపున అమృతమును వడ్డించుచు నెవరికి అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుచుండును. రాక్షసులు సురును త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకింపుగా ధ్వనించుచున్న పాదములు ఎందల రవళితోనూ హస్తకంకణముల సుమధుర నాదముతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సొరను దానవులకును కొసరి వడ్డించుచుండును. దేవదానవులు తమ హస్తములు దోసుళ్ళు చేసి హస్తములే పాత్రములుగా చేసి కొన్నవారై త్రాగుచుండిరి. రాహుకేతువుల వివరణ. రాక్షసులు పంక్తిలో కూర్చున్న 2 దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు, తేజస్సు, వర్చస్సు పెరుగుట తమ వారందరకును సముద్రమథన జనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానం వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలు కొని వారి చేతుల యందు అమృతమును గరిటితో పోసెను. రాక్షసులు ఆత్రముగా దాన్ని త్రాగుటతో ఆమెకెను అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపములోనున్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మృతుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించును. వారు త్రాగిన అమృతం వారికి ఉదరములోనికి పోలేదు, కానీ కంఠం దాటిను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో నుండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసం తెలిపెను. తన వారిలో 2 అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో నుండిరి. వారు ఎంత శ్రమ ఇట్లు అయ్యని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులో 2 తమను మోసగించి అమృతను తాగారని గొగ్గోలు పడిరి. దానవులు కాకాచికలై తమ స్థానమునకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను. చక్రముచో నరకబడి చావు బ్రతుకులు లేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ, చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దర్భరముగా నున్నది. మా గతి ఏమి? మాక ఆహారమేదని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియో పాడ్యమి పూర్ణిమతో కానీ అమావాస్యతో కానీ కలసంధి కాలమయందు సూర్యుని చంద్రుని భక్షింపుడు, అదియే మీకు ఆహారమని పలికిను. ఆ రాక్షసులు ఆహారమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశం ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగాను, మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. కొంతకాలం గడిచిను. సత్యజిత్తును శూద్రుడొక మొక్కలను నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటినీ సంరక్షించెను. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను. సత్యజిత్తు సంరక్షిణి వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను, తులసీ దళములను అమ్మి జీవించుచుండెను.
పారిజాత వృక్షం పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా నుండెను. తులసి కోమలమైన దళములతో అందముగా నుండెను. ఇంద్రుడొకనాడు రాక్షస సంహారం నగైపోవచ్చు వానిని చూచి పారిజాత పుష్పములను దేవత స్త్రీకి వలేనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను. సచీదేవి మున్నగు దేవతావనితులు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహారములగు ఈ పుష్పములు మాకు నిత్యము కావలేనని కోరిరి. ఇంద్రుడుకు గుహ్యకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్ష యజమాని నడగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండును. పుష్పములు తగ్గిపోవుటను సచిజిత్తు గమనించును. దొంగను పట్టుకొనదలచును. తోటలో రాత్రియందు దాగియుండును. పుష్పములను కోయి వచ్చిన గుహ్యకుని పట్టుకొని యత్నించును. యక్షుడు దివ్యశక్తి కలవాడొకటిచే వానికి చిక్కకుండా ఆకాశమున ఎగిరిపోయిను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వాని పట్టుకొనిట సాధ్యం కాకుండెను. దేవేంద్రుడును, నీవు యక్షుడువు, ఆకాశగమన శక్తి కలవాడువు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుటచే ఉన్నాయి. సత్యజిత్తునకేమి చేయవలేనో తోచలేదు. పుష్పచోరిని ఉపాయముచే పట్టుకొనవలనని తలచెను. శ్రీహరి పూజ నిర్మాల్యమునకు తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను. యక్షుడు యథాపూర్వంగా పారిజాత పుష్పములు దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయిచు శ్రీహరి పూజ నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవచ్చు శ్రీమన్నారాయణ పూజ నిర్మాల్యమును దాటిను. పదిలముగా దివ్యశక్తులతో బాతు ఆకాశగమన శక్తియు నశించును. నేలపై కూడా సరిగా నడువలేక కుంటుచుండును. యక్షుడిని ఎంత ప్రయత్నించునో అచటి నుండి పోలేకపోయిను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరి నీవెవరువు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకు అపగౌరవించితివి చెప్పమని గర్జించుచు యక్షుడిని, నేను యక్షుడిని, ఇంద్రు సేవకుడిని. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చిచుంటిని. ఇంద్రుని ఆజ్ఞచేత ఇట్లు చేసి తిని, కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు ఏమీ మాట్లాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినములు బందీ అయి ఆ తోటలో నుండెను. జై శ్రీమన్నారాయణ.